తిరుమల కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డులో జంతువుల కొవ్వు కలిపారని కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని కావలి వైసీపీ నేతలు మండిపడ్డారు. సిబిఐ సిట్ విచారణలో తిరుమల ప్రసాదం లడ్డులో ఎలాంటి తప్పిదం జరగలేదని క్లీన్ చిట్ ఇవ్వడం పట్ల కావలి పట్టణంలోని కచేరిమిట్ట వద్దనున్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కనుమర్లపూడి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు కామరాజు, జిల్లా కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు, జిల్లా రైతు విభాగం సభ్యులు నెల్లూరు వెంకటేశ్వరరెడ్డి, మహిళా నాయకురాలు కళ్యాణిలు మీడియాతో మాట్లాడారు. కావలి వైసీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు తాము ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిపై కూటమి నాయకులు కుట్రపూరితంగా రాజకీయాలు చేశారన్నారు. లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని దుష్ప్రచారం చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతీశారన్నారు. నేడు ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామినే సిబిఐ సిట్ రూపంలో ఎలాంటి కల్తీ జరగలేదని నిర్ధారించారన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుధీర్ నాయుడు, వైసీపీ పట్టణ ప్రధాన కార్యదర్శులు నాయబ్ రసూల్, గుడ్లూరు మాల్యాద్రి, పట్టణ ఉపాధ్యక్షులు మండలి కృష్ణారావు, నాయకులు కుందుర్తి శ్రీను, కామయ్య, మాజీ కౌన్సిలర్లు కలికి శ్రీనివాసులరెడ్డి, డేగా రాము, షాహుల్, హమీద్, రాజా, గుర్రం వెంకటేశ్వర్లు, పార్దు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మీద వేసినటువంటి నిందకి, ఆ యొక్క వెంకటేశ్వర స్వామి తిరుమల లడ్డు మీద వచ్చినటువంటి దుష్ప్రచారానికి, సిట్ ఇచ్చినటువంటి తీర్పుకి, విచారణకి ఈ రోజు మేమందరం కూడా సంతోషపడుతున్నాం. ఎందువల్లంటే భయంకరమైన తప్పిదం చేసినారు. ఆ రోజు భయంకరంగా ఆ యొక్క నిందని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి, వైవి సుబ్బారెడ్డి గారి మీద వేయడం జరిగింది. ఇది చాలా తప్పుడు సాంప్రదాయం. ఈ తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఈ యొక్క విషయాన్ని రాజకీయ పరంగా వాడుకొని ప్రజల యొక్క మనోభావాలని, భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలారా, భక్తులారా, మీరందరూ కూడా తెలుసుకోండి ఈ యొక్క కుట్ర ఎట్లా జరుగుతుంది ఏందనేది. ఎవడు కూడా కడుపు కూడు తిన్నాడు అటువంటి విషయాల్లో, దేవుడి విషయాల్లో తప్పిదం చేయరు. అట్లాంటివన్నీ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో నిందలేయడం అనేది సరైన విషయం కాదు. పవిత్రమైన లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది, కొవ్వు కలిపారు అనేటువంటి ఒక దుర్మార్గమైన ప్రచారాన్ని తీసుకొని వచ్చి భక్తుల విశ్వాసాల మీద దెబ్బతినే విధంగా వారు ఇంత కుట్ర పన్నారు. రాజకీయాలకు ఏదైనా చేయొచ్చు కానీ భక్తుల విశ్వాసాల మీద, దేవుళ్ళ మీద రాజకీయం చేసిన ఈ మహాకుట్రని బహిర్గతం చేస్తూ నిజంగా వెంకటేశ్వర స్వామి నేను ఉన్నాను, కలియుగ దైవాన్ని అని చెప్తూ వారు చేసిన కుట్రలను ఈ రోజు బట్టబయలు చేయడం జరిగింది. సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆదేశాలతోటి ఈ దేశంలోని అత్యుత్తమైన ల్యాబుల్లో దాన్ని టెస్ట్ చేస్తే దాంట్లో ఎటువంటి కల్తీ జరగలేదని చెప్పడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా భక్తులందరికీ వారు క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈ రోజు వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం, ఆయన్ని కూడా ఉపయోగించుకొని ఈ కూటమి ప్రభుత్వం అత్యంత జుగుప్సాకరంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాల్ని దెబ్బతీసి తీర్థ ప్రసాదాల్లో ఏదో కలుసుందని నీచమైన ప్రకటనలు, ఆ ప్రకటనలో భాగంగా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తులు కూడా వచ్చి కొత్తగా మగముత్తైదు వేషం వేసి కింద నుంచి పైదాకా గుడిమెట్లు కడగడం, ప్రసాదంలో ఇంత నీచమైంది కలవడమైంది అనేసి చాలా మంది భక్తులు అసహనానికి గురయ్యారు. సుప్రీంకోర్టులో దీన్ని సుమోటోగా తీసుకొని ఇంత నీచమైన దానికి పాల్పడిన వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఏ ఒక్కడు కూడా వెంకటేశ్వర స్వామి మీద మాట్లాడకుండా దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని, కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మాజీ ముఖ్యమంత్రి మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద అప్రతిష్ట వచ్చే విధంగా మనం పవిత్రంగా పూజించినటువంటి లడ్డూని, శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల కింద మనం పూజించే ఒక లడ్డుని అవమానించే విధంగా, తర్వాత దీనిని సుప్రీంకోర్టు తీసుకుని సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఈరోజు సిబిఐలో స్పష్టంగా ఈ యొక్క సిబిఐ ఛార్జ్ షీట్లో 7వ పేజీలో స్పష్టంగా నమోదైంది. ఏమని? దీనిలో ఎటువంటి కొలెస్ట్రాల్ దీంట్లో నమోదు కాలేదు, ఇది తప్పుడు ప్రచారం అని చెప్పేసి ఈరోజు సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి సిబిఐ ఈరోజు మన నెల్లూరు సిబిఐ కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. తిరుమల తిరుపతి అయిన పవిత్రమైన పుణ్యక్షేత్రము, కలియుగ దైవంగా భావించే మన వెంకటేశ్వర స్వామి తిరుమల లడ్డు మీద ఎంత అసత్య ప్రచారాలు చేశారు.
ఆ పవిత్రమైన లడ్డు ప్రసాదం కోసం ఎన్ని వేల మంది భక్తులు గంటల క్యూలో నిలబడి కోసం వెళ్తుంటే అలాంటి ప్రసాదం మీద అసత్య ప్రచారాలు చేసి ప్రభుత్వము భక్తుల మనోభావాలు ఎంత దారుణంగా దెబ్బతీశారంటే అంత దారుణంగా దెబ్బతీశారు. ఆ లడ్డు పవిత్రమైన లడ్డులో యానిమల్స్ జంతువుల ఆయిలు కొవ్వంట రకరకాల విచిత్రమైన అసత్య ప్రచారాలు చేశారు. దీనికి మా వెంకటేశ్వర స్వామియే దిగివచ్చి నిజ నిజాలు బయట పెట్టారు. ప్రతిభకు పురస్కారం. వైద్య వృత్తిలో విశిష్ట సేవలు అందిస్తూ ఎందరో ప్రాణాలకు భరోసా కల్పిస్తూ వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందిస్తూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కావలి ఆర్డీఓ సన్ని వంశీకృష్ణ గారి చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అవార్డు అందుకున్న కావలి మాలినీదేవి ఆసుపత్రి వైద్యులు గొట్టిపాటి మాలినీదేవి గారికి, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారి చేతుల మీద అవార్డు అందుకున్న డాక్టర్ నరేంద్రబాబు బత్తిన గారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మీ వల్లూరు వెంకటేశ్వర్లు. టీడీపీ నాయకులు, సాగునీటి సంఘం మాజీ అధ్యక్షులు, సాయిపేట, కొండాపురం మండలం. Hi Lord, please subscribe to N3 TV.